కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు షాక్ తగిలింది. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావును యువకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకు యువకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామ దేవత వద్ద కొబ్బరికాయ కొట్టాలని గ్రామస్తులు కోరారు. దీంతో కొబ్బరికాయ కొట్టకుండా అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు అక్కడ యువకులకు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు భారీ షాక్ కలిగింది. అయితే ఎన్నికల ప్రచారంలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావుకు పెద్ద కొడంగల్ మండలంలో అక్కడ ఉన్నటువంటి యువకులు అడ్డుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారం పెద్ద కొడంగల్ మండలం చెందినటువంటి కాటేపూర్ గ్రామానికి లక్ష్మీ కాంతారావు వెళ్తున్నాడు. అదే క్రమంలో అయితే ఆ కాటేపల్లి గ్రామం వెళ్ళాలంటే కూడా బేగంపూర్ తండా నుండి వెళ్ళాలి. అయితే తమ ఊరు నుండి ఎమ్మెల్యే వెళ్తున్నారు. తమ గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టాలంటూ అక్కడ ఉన్నటువంటి యువకులు వారిని ఎమ్మెల్యేను అడిగారు. అయితే అక్కడ కొబ్బరికాయ కొట్టకుండా వారి మాట పట్టించుకోకుండా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. తిరిగి వస్తున్న క్రమంలో తమ గ్రామానికి ఎందుకు ఆగలేవు, ఎందుకు అక్కడ చెప్పిన కొబ్బరికాయ ఎందుకు కొట్టలేవు అని చెప్పి కూడా ఎమ్మెల్యేలు యువకులు నిలదీశారు. అయితే తాము ఓట్లు వేయలేమా, తమను చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, తమ గ్రామంలో అభివృద్ధి కూడా చేయడం లేని చెప్పి కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఒక క్రమంలో ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి యువకులపై దాడి చేసి ప్రయత్నం చేశారంటూ కూడా గ్రామస్తులు అక్కడ అడ్డుకుని నిలదీశారు. దీంతో కొద్ది ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టు లక్ష్మీ కాంతారావును ఎన్నికల ప్రచారంలో వెళ్తున్న లక్ష్మీ కాంతారావును అక్కడ గ్రామస్తులు అడ్డుకుని కూడా భారీ షాక్ కలిగిందని చెప్పవచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ. అర్జెంట్ ఉంది కదా, 2 నిమిషాలకి బాబు సార్ మేము మేము కట్టుకునే కష్టం వెళ్ళిపో